హాయ్ హలో గైస్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోలో వచ్చేసి మనకైతే అప్కమింగ్ ఓటీటీలోకి రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో తెలుసుకుందాం. లైక్ హుషారు పిట్టల మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, విశ్వనాథన్ సన్స్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, ఇంకా చాలా మూవీస్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి. సో వీడియో కానీ తప్పకుండా ఒక లైక్ తీసుకుని, అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ 1 యూ టర్న్స్ థ్రాటిల్ మూవీ. సో ఈ మూవీ వచ్చి మనకి థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. సో సక్సెస్ఫుల్గా థియేటర్కల్ రన్ కూడా కంప్లీట్ అయితే చేసుకుంది ఈ మూవీ వచ్చేసి. సో ఆగస్ట్ 1న అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయ్యి మూవీ 15 డేస్ అయితే అవుతుంది ఈ రోజుతో. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది అంటే, మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకి టీవీ యాప్ అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకి మూవీని ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి స్ట్రీమింగ్ చేస్తున్నారంటే, మనకు కన్ఫామ్గా వచ్చేసి ఆగస్ట్ 28 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు యూ టర్న్స్ థ్రాటిల్ మూవీ వచ్చేసి మన తెలుగు లాంగ్వేజ్లో అయితే మనకు ఈటీవీ యాప్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 2 విజయ్ తలపతి గారి హీరోగా యాక్ట్ చేసిన జననాయకన్ మూవీ. సో ఈ మూవీ వచ్చి మనకి థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది. సో మన తెలుగు ఆడియన్స్ అయితే చాలా ఈగర్గా వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే మన తెలుగు ఆడియన్స్ చాలామంది థియేటర్కి వెళ్ళి చూడకుండా ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఇంకో 6 డేస్లో మనకి ముందుకైతే మూవీ అయితే రాబోతుంది. సో ఇంకో 6 రోజుల తర్వాత మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోతుంది. సో ఈ మూవీ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుందంటే, మనకు G5 వాళ్ళు తీసుకున్నారు. సో మల్టిపుల్ లాంగ్వేజ్ కలిపి వాళ్ళే తీసుకున్నారు. సో ఆగస్ట్ 21 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు జననాయకన్ మూవీ అయితే మనకు ఈ మూవీ థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ ఉందో అన్ని లాంగ్వేజ్లో కలిపి మనకు G5 అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 3 కిరణ్ అబ్బోరం గారు హీరోగా యాక్ట్ చేసిన చెన్నై లవ్ స్టోరీ మూవీ. సో ఈ మూవీ వచ్చి రీసెంట్గానే థియేటర్ సక్సెస్ఫుల్గా థియేటర్కల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఈ మూవీ వచ్చి ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో చాలా రోజుల తర్వాత సునీల్ వాళ్ళు అయితే ఒక మూవీని అయితే తీసుకోవడం అయితే జరిగింది. అదే చెన్నై లవ్ స్టోరీ మూవీని అయితే ఓటీటీ రైట్స్ అయితే సునీల్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే, ఆగస్ట్ 21 నుంచి అయితే కన్ఫామ్గా అయితే చెన్నై లవ్ స్టోరీ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మాక్సిమం ఈ మూవీ కోసం చాలామంది అయితే చాలా ఈగర్గా వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ మూవీని థియేటర్కి వెళ్ళి చూసినా కానీ మళ్ళీ చూద్దామని వెయిట్ చేస్తున్న ఆడియన్స్కి అయితే మనకి మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే, సోనీలో వచ్చేసి మనకైతే ఆగస్ట్ 21 నుంచి అయితే పక్కాగా అయితే మనకి చెన్నై లవ్ స్టోరీ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 4 వరుణ్ తేజ్ గారు హీరోగా యాక్ట్ చేసిన కొరియన్ కనకరాజు మూవీ. సో ఈ మూవీ వచ్చి రీసెంట్గానే థియేటర్స్ మంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్స్ అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ వచ్చి మనకి ఇంకా సక్సెస్ఫుల్గా థియేటర్కల్ అనేది కంప్లీట్ అయితే చేసుకోలేదు. సో మాక్సిమం నెక్స్ట్ వీక్ నుంచి అయితే మనకి మూవీ అయితే థియేటర్ నుంచి అయితే వెళ్ళిపోతుంది. సో ఈ మూవీ వచ్చేసి ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళైతే మనకి మూవీ పైన 1 మంత్ అగ్రిమెంట్ రాసుకుంటారు. సో ఆ లెక్క ప్రకారం చూసుకోండి, కొరియన్ కనకరాజు మూవీ ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే, మనకు నెట్ఫ్లిక్స్లో వచ్చేసి మనకైతే ఆగస్ట్ 1 వీక్ నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ నుంచి లింక్ అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే రాలేదు. సో మాక్సిమం నెక్స్ట్ వీక్ నుంచి అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తారు ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్. నెంబర్ 5 డీసీ మూవీ. సో లోకేష్ కనకరాజు గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ వచ్చేసి మనకి ఏకంగా 50 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా అయితే నిలిచింది. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ మనకు ఇంకా థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో మూవీ అయితే చాలా బాగుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మూవీని అయితే థియేటర్కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో మన తెలుగు ఆడియన్స్ అయితే చాలామంది అయితే చూడడానికి అయితే వెళ్తున్నారు. సో తమిళ్లో కూడా మనకు అంత సపోర్ట్ రాలేదు, కానీ మన తెలుగు ఆడియన్స్ అయితే చాలా మంచిగా ఈ మూవీని అయితే హిట్ అయితే తీశారు. సో ఈ మూవీ వచ్చి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే సన్నెక్స్ వాళ్ళు ఇది తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకి ఈ మూవీని ఒక పైన 1 మంత్ అగ్రిమెంట్ రాసుకున్నారు. సో మనకు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మూవీ. నెంబర్ 6 శ్రీనివాస మంగాపురం మూవీస్. ఈ మూవీ వచ్చి మనకి థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఇది తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే ఆగస్ట్ 28 నుంచి అయితే రిలీజ్ చేస్తామని అఫీషియల్గా వాళ్ళే అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ ఈ మూవీని థియేటర్కి వెళ్ళి చూడకుండా ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని ఎవరైనా వెయిట్ చేస్తూ ఉంటే, సో ఈ మూవీ వచ్చి కన్ఫామ్గా అయితే మనకు ఆగస్ట్ 28 నుంచి అయితే ఓటీటీలోకి అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 7 ది ఒడిస్సీ మూవీస్. ఈ మూవీ వచ్చి మనకి థియేటర్స్ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. సో మాక్సిమం చాలా మంది ఆడియన్స్ అయితే థియేటర్కి అయితే చూశారు, అండ్ కొంతమంది అయితే థియేటర్కి అయితే చూడలేదు. సో చూడని వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్కి చూద్దామని మిస్ అయిన వాళ్ళకైతే ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని వెయిట్ అయితే చేస్తున్నాం. మీ అందరికైతే మనకి మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో ఇలాంటి మూవీస్ అన్నీ కూడా మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు. సో హాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా సో ఇలాంటి మూవీస్ మాక్సిమం మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో మన ఇండియాలో ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ అయిందో సో అన్ని లాంగ్వేజ్ కలిపి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో ఆగస్ట్ 26 నుంచి అయితే రిలీజ్ చేస్తామని అఫీషియల్గా వాళ్ళే అనౌన్స్మెంట్ చేయడమే జరిగింది. సో పక్కాగా అయితే ది ఒడిస్సీ మూవీ వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే ఆగస్ట్ 26
నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది ఈ మూవీ. నెంబర్ 8 స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీస్. ఈ మూవీ వచ్చేసి మనకి రీసెంట్గానే థియేటర్స్ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. సో మన ఇండియాలోనే కేవలం మన ఇండియాలోనే 500 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసి మంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్తో ఇంకా థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీని ఇంకా చూడాలనుకునే వాళ్ళు తప్పకుండా థియేటర్కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో వన్స్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయ్యారంటే మీరు ఈ మూవీ కోసం చాలా రోజుల తర్వాత అయితే వెయిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఎందుకంటే మనకి ఇలాంటి మూవీస్ అన్ని తొందరగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావు. సో మనకు చాలా టైం తీసుకొని తర్వాత అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు సో హాలీవుడ్ వాళ్ళు. సో మన ఇండియాలో వచ్చేసి మనకి మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఇది తీసుకున్నారు. సో వాళ్ళైతే మనకి ఇంకా అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయలేదు కానీ సో మాక్సిమం మనకు నెక్స్ట్ మంత్ కాకుండా ఆ నెక్స్ట్ మంత్ అయితే రిలీజ్ అయితే అవకాశం అయితే ఉంటుంది ఈ మూవీ. నెంబర్ 9 హుషారు పెట్టాలు మూవీస్. ఈ మూవీ వచ్చి మనకి తెలుగులో వచ్చేసి ఈ రోజు అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ పైన మన తెలుగు రాష్ట్రాల్లో అయితే మంచి బజ్ అయితే ఉంది. సో మంచి హిట్టాక్ అయితే తెచ్చుకుంది ఈ రోజు అయితే మనకి మూవీ రిలీజ్. సో ఇనానిమస్గా అయితే మనకు నెగిటివ్ రివ్యూస్ అయితే ఏమైతే రాలేవు. సో మంచి పాజిటివ్ రివ్యూస్ అయితే వస్తున్నాయి. సో మూవీ అయితే చాలా బాగుందని అందరూ అయితే అంటున్నారు. సో ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా మనకి మూవీ నుంచి రాలేదైతే. సో ఈ మూవీని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్లో అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. సో మంచి రివ్యూస్ అయితే ఇస్తున్నారు. సో మంచిగా ఉందని చాలామంది అయితే చెప్తున్నారు. అందుకే మీరు థియేటర్కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఒక ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని వెయిట్ చేస్తున్న వాళ్ళు అయితే మనకు ఈ రోజు అయితే థియేటర్లో రిలీజ్ అయింది కాబట్టి సో చాలా రోజుల తర్వాత ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకి మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారంటే మాక్సిమం మనకి నెక్స్ట్ మంత్ మిడ్ వీక్ నుంచి అయినా థర్డ్ వీక్ నుంచి అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఈ మూవీని. నెంబర్ 10 సూర్య గారు హీరోగా యాక్ట్ చేసిన విశ్వనాథన్ అండ్ సన్స్ మూవీస్. ఈ మూవీ వచ్చి మనకి రీసెంట్గానే థియేటర్స్ మంచి టాక్తోనే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో సూర్య గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ వచ్చి కన్ఫామ్గా అయితే మనకు మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవుతుంది. సో మంచి హిట్ అయ్యేలాగానే ఉంది. సో మంచి పాజిటివ్ రివ్యూస్ అయితే ఇస్తున్నారు. సో మీరు ఎవరైనా ఈ మూవీని థియేటర్కి చూసారంటే మీరు తప్పకుండా మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళైతే మనకు రీసెంట్గానే మనకి రిలీజ్ అయింది కాబట్టి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయలేదు కానీ సో పలానా మంత్లో పలానా వీక్లో రిలీజ్ చేస్తామని అనౌన్స్మెంట్ అయితే చేశారు. మనకు సెప్టెంబర్ మంత్ లాస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ చేస్తామని అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది. సో పక్కాగా అయితే వాళ్ళు చెప్పిన డేట్కి అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. మనకు ఇంకో 3-4 వీక్స్లో మనకి మూవీ సక్సెస్ఫుల్గా థియేటర్ అనేది కంప్లీట్ అయితే చేసుకుంటుంది. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. సో ప్రజెంట్ అయితే మూవీ థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. చూడడానికి అయితే వెళ్ళండి. నెంబర్ 11 మైకేల్ మూవీస్. ఈ మూవీ వచ్చేసి మనకి థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలో రిలీజ్ అవుతుందని చాలామంది ఆడియన్స్ అయితే ఈగర్గా వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు ఇది తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీ నుంచి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తారంటే సో అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ చేయడమే జరిగింది. సో ఈ మూవీ వచ్చి మనకైతే ఆగస్టు 29 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో కన్ఫామ్గా వాళ్ళే అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ చేశారు. అందుకే ఈ మూవీ కన్ఫామ్గా అయితే మనకు ఆగస్ట్ 28 అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ 11 మూవీస్లో మీరు ఏ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేసినా తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో వీడియో కానీ నచ్చినా తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూడండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.